నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంపై 28 మంది మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సాయంత్రం పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కొవ్వొత్తుల నిరసన ర్యాలీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరీదేవి మరియు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలపడానికి మా ఇంటికి వచ్చి కృతజ్ఞతలు తెలిపినటువంటి 50 మంది కార్యకర్త సోదరులందరికీ, పి గన్నవరం నియోజకవర్గ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా అలాగే మరి మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఏదైతే మరి భారతదేశంలో మరి స్విట్జర్లాండ్గా చెప్పుకునేటువంటి మరి కాశ్మీర్లో మరి ఒక ఉగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల మీద పడి మరి మారణ హోమం సృష్టించిన విషయాన్ని మనందరం కూడా కళ్ళగట్టినట్టు చూడడం జరిగింది. ముఖ్యంగా మరి మానవీయ కోణంలో ఏదైతే ఎప్పుడూ ఎన్నడూ జరిగిన విధంగా ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు మొత్తం భారతదేశం అంతా ఒకటి, మేమందరం ఏకతాటిగా దీని మీద స్పందిస్తాము, అవసరమైతే ఇట్లాంటి దాన్ని ఖండిస్తాం అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేర నిన్న మరి రావులపాలెంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది, అంబేద్కర్ కోనసీమ ముఖద్వారం దగ్గర. అలాగే ఇవాళ మరి స్థానిక కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీని గారు, మరి మాజీ ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర నాయకులందరూ, కోఆర్డినేటర్లు అందరూ కలిపి ఇవాళ గన్నవరంలో మేము ఏదైతే మరి జరిగినటువంటి ముస్కర్ల దాడిలో గాయపడినటువంటి కుటుంబాలే కాదు, అసూలు బారినటువంటి 28 మంది యాత్రికుల యొక్క కుటుంబాలకి కూడా నివాళులర్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి, తక్షణం ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా మరి ఏదైతే ఒక్కసారి ఆలోచన చేస్తే కాశ్మీర్లో నవ వధువరులే కాకుండా ఎంతోమంది వారి బంధువులు కానీ పిల్లలు కానీ ఆర్తనాదాలతో నిండిపోయిన పరిస్థితి మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఏదైతే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనందరూ కూడా దాన్ని ఖండించడమే కాకుండా దేశంలో అందరూ ఓ తాటి మీదకి వచ్చి ఇటువంటి అమానవీయమైనటువంటి కోణంలో కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని ఖండించడానికి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఒక కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా మరి నష్టపోయిన వారి కుటుంబాలకి మేమందరం అండగా ఉంటామనే విధంగా ఒక మంచి మరి ఆలోచనల్ని అందరిలోనే రేకెత్తిచ్చి అందరూ కూడా కుటుంబాలకి వెనక నిలబడాలంటే ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ రోజున ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ ఈ గన్నవరం మరి నలుకూడల్లో చేస్తూ ఉన్నాం. మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగినప్పుడు ముక్తఖండంతో ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.